వాక్యాన్ని చదువుకుందాం. ఈ పగటి కాల ఆరాధనలో సర్వశక్తి గల దేవుడు ఈ కూటమి ద్వారా మహిమపరచబడునుగాక. హల్లెలూయా. ఈ పగటి కాలం మన కొరకు మహిమ గల దేవుడు సిద్ధపరిచిన వర్తమానం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాగా మరి చక్కగా దేవుని కృపలో ఈ 7వ దినమున మరి కృతజ్ఞతగా ఈ కూటాన్ని చక్కగా ఏర్పరచుకున్నారు. కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఏ విధమైన హానికి గురి కాకుండా మరి పిల్లలకి తల్లులు జన్మనిచ్చేటప్పుడు ఒక రకమైన మరణాన్ని దాటుకొని వచ్చినట్లుగా ఉంటుంది పరిస్థితి. ఈ రోజుల్లో మరి అంత ప్రమాదం ఎందుకులే, ఆ నార్మల్ డెలివరీ అయ్యేదాకా ఎందుకు వేచి ఉండాలి, ఎందుకు వచ్చిందంట, ఎందుకు వచ్చిన బాధ. సమీపంలో హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, త్వరగా పట్టు కోసి బిడ్డని వాళ్ళే తీసుకొని వస్తారు. ప్రసవ వేదన పడి కనాల్సిన అంత అవసరం మనకేముందన్నట్టుగా మరి కొందరు ఆలోచిస్తారు. కానీ మనమున్నమైతే దేవుని ప్రేమను బట్టి మరి దేవుడు ఆ సమయము దయచేయి వరకు అట్లాగే వేచి ఉండి ఎదురు చూసి దేవుడు ప్రసవ వేదన కలిగించే సమయమున బిడ్డకి మామూలుగా డెలివరగినట్లు జన్మనిచ్చినట్లు కృపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కొందరు ఏదో అయిపోతుందని సందేహం చేత అలాగా తొందరపడి ఆపరేషన్కి అవకాశాలు ఇస్తారు. బైబిల్లో కూడా మరి దేవుడు ప్రసవ వేదన కలుగు చే దేవుడు అని రాయబడింది. ఏం కలుగు చేస్తాడు? హెబ్రీ స్త్రీలకు ఒక సురుకుతనాన్ని దేవుడు దయచేశాడు. వారి దగ్గరికి మంత్రసానులు రాకముందే ఏం చేసినట్టుంది? బిడ్డలకి వినండమ్మా, ఏం చేసినట్టుంది? పిల్లలకి జన్మనిచ్చినట్టుంది. మంత్రసానులు వాళ్ళ దగ్గరికి రాకముందే అలాంటి సురుకుతనాన్ని మహిమగల దేవుడు హెబ్రీ స్త్రీలకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఆది కాండములో కూడా దేవుడు అవతో చెప్పాడు, నీవు ప్రసవ వేదన పడి ఏం కన్ను. మరి ఇలాగ ప్రసవ వేదన పడి కనుట దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. మరి కొందరికి ఇంత విశ్వాసం ప్రసవ వేదన వచ్చే వరకు, అంటే ఆ నొప్పులు వచ్చే వరకు, బిడ్డను కనింతటి నొప్పులు శరీరములు ఏర్పరచబడే వరకు ఉండే ఓపిక, సహనము, ఆ విశ్వాసము ఉండదు కనుక మనం వాళ్ళని ఏం చేయకూడదు? ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిస్తే మీరు చెప్పినందుకు ఆగినాం మేమంటారు తర్వాత. అందుకనే ఎవరి విశ్వాసము దేవునికి స్తోత్రం.
మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి కుటుంబంలో కృతజ్ఞత విషయంలో నాకు చాలా ఆశ్చర్యం వేసిపోయింది. వాస్తవానికి మరి వాళ్ళు బాబు కోసం ఎదురు చూశారు. ఆల్రెడీ దేవుడు నిర్మించేసాడు ముందుగానే. మరి దేవుని దృష్టిలో, మన దృష్టిలో మగపిల్లోడు ఆడపిల్ల అనేది, కానీ దేవుని దృష్టిలో స్త్రీ పురుష భేదాలు మహిమలో చేరిన తర్వాత ఉండవు. మరి వాళ్ళ దృష్టిలో ఎవరైనా విలువైన వారే. మహిమ గల దేవుడు సర్వలోకాన్ని రక్షించే రక్షకుడు ఈ లోకానికి వచ్చే ముందు భూమి మీద పురుషుల్ని ఎన్నుకోలే. ఎవరిని ఎన్నుకున్నాడు? మరియాని ఎన్నుకున్నాడు. ఆమెను ఎన్నుకొని రక్షకుడు లోకానికి రావటానికి ఆమె ఉపయోగపడింది. వచ్చిన తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఏర్పరచుకుంటే వాళ్ళు చెప్పటానికి ఉపయోగపడ్డారు. రక్షకుని తీసుకొని వచ్చింది ఆమె. వాళ్ళు 12 మంది మగవాళ్ళు రక్షకుడు గురించి ప్రకటించారు. ఎవరి సందేశం గొప్పది? చెప్పరేంది? ఇప్పుడు నేను ఇక్కడ కారు తీసుకొని వచ్చా. కారు తీసుకొని వచ్చిన వాళ్ళు గొప్ప, కారు గురించి ప్రకటించే వాళ్ళు గొప్ప. కారుకు 4 చక్రాలు ఉంటాయి, లోపల డ్రైవర్ సీట్ ఉంటుంది, ఇంకో సీట్ ఉంటుంది, వెనకొక 3 సీట్లు ఉంటాయి. అది వైట్ గా ఉంటుంది. అందు లోపల మరి స్పాంజితో కూడిన సీట్లు ఉంటాయని చెప్పేది గొప్ప, తీసుకొని వచ్చేది గొప్ప. అది కదా కావాలా? హల్లెలూయా. ఆమె తీసుకొని వచ్చింది. ప్రసవ వేదన పడి యేసయ్య ఆమె గర్భములో ప్రవేశించిన వెంటనే భయంకరమైన శోధన ఎదురైంది మరియాకి. ఈమె వ్యభిచారం వల్ల గర్భము ధరించిందే గాని ఈమె భక్తి వల్ల కాదు, పరిశుద్ధాత్మ వల్ల కాదు అన్నారు అందరూ. ఈమె ఆత్మ పొందింది, దాన్ని వ్యర్థమే, అబద్ధము. ఈమె భక్తి చేసేది అబద్ధమే, భక్తి పర్రాలుగా నటిస్తుంది మన ముందు. ఈమె భక్తిలో శక్తి లేదు అన్నారు అందరూ. కనుక ఈమెని మన గ్రామంలోనే ఉంచుకోకూడదని అందరూ వెలివేశారు. అలాంటి శ్రమలు ఎదురైనప్పుడు లోకమంతా దూరం అవడమే కాకుండా దూరం చేరి రాళ్ళు వేసేటప్పుడు ఆ అవమానాన్ని, ఆ యొక్క వేదన భరించుచు రక్షకుడికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఆ రోజు ఆ నిందలకు తట్టుకోకుండా, వద్దు, ఈ నిందలు భరించడం కంటే గర్భములోని బిడ్డని తీసేసుకోవటమే మేలు అనుకొని ఉంటే దేవుని సంకల్పం ఎలా జరగాలి? ఈరోజు ఇంత భయంకరమైన శబ్దములో చక్కగా నిద్రపోయే బిడ్డ వచ్చింది మా మధ్యలోకి. దేవుని స్తోత్రం కలుగును. చాలా మన మధ్యలో కొంచెం ఎదిగిన తర్వాత ఒక పాట పాడితే దేవుడు ఆమె పట్లున్న సంకల్పం అది. ఆమె పైన దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తు విషయంలో ఒక సంకల్పం ఉంది, సర్వలోకాన్ని రక్షించే రక్షకుడి లోకానికి రావాలని. కానీ మరియా తన స్వార్థానికి చూసుకొని ఉంటే పరిస్థితులు ఎలా మారి ఉండబోయిందో. కనుక ఈరోజు అనేకులు తల్లులు వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని దేవుడు వాళ్ళ మూలంగా ఈ లోకానికి తీసుకొని రావాలి అనుకుంటున్నటువంటి ఆ రక్షకుల్ని కడుపులోనే నాశనం చేస్తున్నారు. మదర్ తెరీసా వాళ్ళ అమ్మ అలా అనుకోని ఉంటే ఇప్పుడు మదర్ తెరీసా వచ్చిండేదా? ఇప్పుడు మనల్ని మగవాళ్ళందరినీ కానీ ఎవరు? మన అవ్వలు కదా. మన అవ్వలు పసి వయసులో మన అవ్వల గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా తీసేసుకొని ఉంటే మనల్ని ఎవరు కంటారు? మగవాళ్ళు కనగలరా? ఎంత వీరుడైనా శూరుడైనా పనులు లేపాలి, గుండెలు లేపాలి,
గొప్ప గొప్ప పుట్టి ఎదిగిన తర్వాత ఈరులు షూర్లని కత్తులు పట్టుకొని తిరగాల్సిందే తప్ప ఒక్క చిన్న బిడ్డకు కూడా జన్మనీయలేడు. దేవునికి స్తోత్రం. అందుకే రిబ్కా ఉంది కదా బైబిల్లో. రిబ్కాని వాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వదించి భర్త ఇంటికి పంపించేటప్పుడు ఎట్లా పంపించారు తెలుసా? వేల వేల ప్రజలకు నీవు తల్లి అవుదుగాక, హల్లెలూయా, అనేకులకి జన్మనిచ్చుదుగాక. ఇశ్రాయేలుగా పిలువబడే యాకోబుకి రిబ్కా జన్మనిచ్చింది. ఇశ్రాయేలు 12 గోత్రాలు రావడానికి గల కారణం రిబ్కా. ఈరోజు ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం ఉంది. ఇశ్రాయేల్ దేశానికి జన్మనిచ్చింది ఎవరు? రిబ్కా. ఒక లేడీ రిబ్కా. ఈరోజు ఆడపిల్లలంటే లెక్కలేనితనంగా మారిపోయింది సమాజంలో. ఎవరికి ఎలా మారిందో కానీ మొత్తానికి మన మునము మాత్రం సంతోషంగా బిడ్డని అంగీకరించి ఈరోజు ఈ కూటాన్ని ఏర్పరచుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు, దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు, లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు, దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా. ఆది అంతము నీవేన, ఆదిలో నా నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలో నా నీ వాక్యమే లోకమంతయు దూరమైన తీసెదవు, దేహమంతయు ధూళి అయిన జీవింపజే సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో, గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆది అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. మహిమగల దేవుడు తల్లిదండ్రులకి మరి కొన్ని సందర్భాల్లో ఆడపిల్లల విషయంలో కొన్ని కుటుంబాలు కూడా విడిపోయినట్టుగా మనం చూస్తాం. ఆడపిల్లల్ని కంటున్నావు కనుక నీవు నాకు వద్దు, మళ్ళీ ఇదొక శోధన. బయట ఎవరో శోధిస్తే ఆ శోధన వేరు. కొందరు భర్తలు కూడా శోధించే వాళ్ళు ఉన్నారు, కొందరైతే మరి ఇంకొకరిని కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి కోసం? అట్లా చేసుకున్నాడు ఆయన. మగపిల్లల కోసం చేసుకున్నాడు, కానీ ఆడపిల్ల పుట్టింది, కుంటి పిల్ల పుట్టింది. భార్యను వద్దనుకుని వచ్చి ఆడపిల్లలే కంటుందని మగపిల్లల కోసం ఎవరిని చేసుకున్నాడు? మరొకరు చేసుకుంటే ఆమె ఆడపిల్లనే కానింది, కుంటి పిల్లని కానింది. ఇప్పుడు తిక్క కుదిరినలా
దేవుని స్తోత్రం. అలా మనుషులు సెలెక్ట్ చేసుకునే పని అయితే దేశంలో వాళ్ళందరూ నాకు మగ పిల్లలే కావాలనుకొని ఎప్పుడో నాశనం అయిపోయింది. మరి కనేవాళ్ళు లేకపోతే ఏం చేస్తారు? అభివృద్ధి ఎక్కడ? అందుకే మన దేవుడు నిర్ణయించిన బిడ్డలు మనం సంతోషంగా అంగీకరించడం గాక. కొందరు ఆడపిల్లలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు, దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆడపిల్లల వల్ల వంశం ఉండదు అంటారు. ఏముండదంట? మగపిల్లల వల్ల ఉంటుందని గ్యారెంటీ ఉందా? ఇప్పుడు దానియేలు అన్న వాళ్ళ తాత తెలుసు కదా, ఆయనకి తెలుసా తెలీదా? వాళ్ళ తాత, మీ తాత తెలుసా? మీ తాత తెలుసా? అయిపోయింది. ఆయన మగ ఆయనే కదా వాళ్ళ తాత. ఆయన గుర్తున్నాడు ఇప్పుడు? అయిపోయింది కదా ఇక్కడికి. ఇప్పుడు ఈయన కూడా వీళ్ళు ముని మనవాళ్ళ కాడ గుర్తుంటాడు. ఆ తర్వాత అయిపోయాయి. ఇంకేడ వంశం వాళ్ళు ఆడునే. దేవుని స్తోత్రం. అదొక భ్రమ. ఏముంటుందంట? మరలా కొందరు దేనికి వద్దు అనుకుంటున్నారు తెలుసు? ఆడపిల్లల్ని. ఆడపిల్ల పుడితే కట్నం వేయాల్సి వస్తుంది. కట్నం ఎవరు ఇమ్మన్నారు? నిర్ణయించుకుంటారట. కట్నం వేయాలి, నేను కట్నం వేయాలా, ఇప్పుడే కూడబెట్టాలని, కూడి తినటం మానేస్తారు. కట్నం ఇచ్చేదాకా కూడా ఉంటారో లేదో. అందుకే ఒక గొప్ప దైవజనుడు చక్కటి పాట పాడాడు. పుట్టే బిడ్డ పెండ్లి కొరకు ఇప్పటి నుండే ఏడుస్తావు, భవిష్యత్తేమవుతుందని బహుకృంగిపోతావు. పుట్టే బిడ్డ పెండ్లి కొరకు ఇప్పటి నుండే ఏడుస్తావు. హల్లెలూయా. నేను కూడా పెళ్ళి వద్దనిన తర్వాత నన్ను కూడా అన్నారు, ఇంకా నీతో ఏమైపోతుంది? ఏమైపోతుందా? దేశమంతా అర్థమైపోద్దా? వాళ్ళ భ్రమది. ఏలియా పేలైందా? ఏలియా గుర్తున్నాడా లేదు? ఇప్పుడు మన తాతలు ఒక 200 సంవత్సరాల క్రితం లేకపోతే ఆడున్నారో తెలీదు. కానీ ఏలియా 4000 సంవత్సరాలు ఇప్పటికీ మన ఇదిగో లేఖనాల్లో మన కళ్ళు ముందు ఉన్నట్టు ఉన్నాడు. గుర్తుండటానికే కదా చేసుకునేది. మరి ఏలియా చేసుకునే గుర్తున్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి వట్టి భ్రమ. మరి రెండో కారణం ఏంటంటే ఆడపిల్లని ఎందుకు వద్దంటారంటే కట్నం వేయాల్సి వస్తుందని. ఎవరేమన్నారు? కట్నం అడిగేవాడికి అసలు పిల్లనియకూడదు తెలిసిన వాళ్ళు అయితే. ఎందుకంటే వాడు రెండు ఇంద్రాలమైన మనిషి అన్నమాట. వాడు అటు ఇటు కానివాడే ఏమడుగుతాడు? ఒకసారి అటు అడిగేవాడిని మీరు పక్కన దగ్గర పిలిచి మీ ముందు నిలబెట్టుకొని, మీకు అమ్మాయి కావాలా కట్నం కావాలా అనంటే ఒకసారి. అప్పుడు ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు వస్తాడు ఒక నిర్ణయానికి. నిజంగా చేసుకోవాలనుకున్నాడైతే నాకు అమ్మాయి కావాలంట. అయిపోయాడు. లేదు డబ్బు పిచ్చి పెట్టినాడైతే వెళ్ళి వదిలేసిపోతాడు. ఇంకొకరు దేవుడు సిద్ధపరిచి మెడలు తీసుకొని వస్తాడు. మాకరించి విశ్వసించి ప్రార్థించే విశ్వాసంలో లేక, కట్నం ఇవ్వకపోయినా నా దేవుడు తీసుకొని రాగలడు అన్న నమ్మకం లేక ఏమిస్తున్నారు? ముందుగానే మూట కట్టి. వాడు పాపం అంతకుముందు చేసుకోకముందు అలవాట్లు ఉన్నాయో లేదో కానీ వీళ్ళు ఇచ్చే కట్నాన్ని బట్టి అన్ని అలవాట్లు వచ్చేస్తాయి. ఇంక వాళ్ళ అమ్మ నాన్నలకు మాట వింటాడు. మళ్ళీ ఈ మధ్యలో ఫ్యాషన్ మారిందంట. అబ్బాయిలు కట్నం ఇచ్చేటప్పుడు అబ్బాయి అకౌంట్లోనే వేయాలంట. అది కూడా అంతకుముందు ఏదో డొక్కు బండి ఉంటుంది, డొక్కు. ఇప్పుడు కట్నం డబ్బులకి ఏం కొంటాడు? నడుములు పోయకూడదు లేదు.
అది తీసుకుంటాడు ఒకటి. అందుకుముందు ఈ కట్నం తీసుకోకుండా డబ్బులు లేనప్పుడు 8 గంటలకు ఇంటికి వచ్చేవాడు, ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు 11 గంటలకు వస్తాడు. కట్నం డబ్బులు ఇట్లా పెద్దలాడు ఎందుకు వస్తాడు? అందువల్ల స్నేహితులు లేరు. రాకొర ఎవరో ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఈ కట్నం డబ్బుల ప్రభావం ఏం తయారు చేసింది వాడికి? స్నేహితులు కూడా తయారు చేసింది. అలా తయారైపోయారు. కానీ సర్వశక్తి గల దేవుడు రిబకాకున్నటువంటి రిబకాను వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని చూసి దేవుని కృపను బట్టి ఇస్సాకు తండ్రి అబ్రహాము ఎలియేజర్ని పంపించాడు, నా కుమారునికి కోడలు తీసుకురాపని. ఎలియేజర్ ఎదురు కట్నం ఇచ్చి రిబకాను తీసుకొచ్చాడు. అందరు సభలు కూడా దేవుని మహిమరుదా. హల్లెలూయా. అట్లాగే ఎదురు కట్నం ఇచ్చి తీసుకుని పోయే నీతి గల పిల్లలు దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పటికీ ఉన్నారు. పైసా వద్దయ్యా, మా ఇంటికి కోడలుగా ఈ పాప వస్తే చాలనే వాళ్ళు ఉన్నారు. అలాంటి బిడ్డల కోసం మనం ఓపిక దయచేయాలి, కనిపెట్టి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాలి. రిబకాలో ఉన్న సత్ప్రవర్తనది. అలా తల్లిదండ్రులు పెంచగలిగారు. రిబకా విషయంలో వాళ్ళకి దిగులే లేదు. రిబకా దగ్గర ఎలియేజర్ బావి దగ్గర మాట్లాడాడు. బావి దగ్గర మాట్లాడిన తర్వాత నీళ్లు పోసింది, తాగాడు. ఒంటెలు పోసింది, తాగాడు. అప్పుడు వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవటానికి ఎలియేజర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. రిబకా వాళ్ళ ఇంటికి వస్తే రిబకా లోపల పోయింది కానీ బయటికే రాలా. రిబకా తల్లిదండ్రులు పిలిచేదాకా బాయికాడే వ్యవహారాలన్నీ మాట్లాడుకోలా. మా తల్లిదండ్రులు చూపిస్తారా, ఆడొచ్చి మాట్లాడుకో అంది. దేవుని స్తోత్రంగా. కారణం ఏంటంటే వాళ్ళు పెంచిన ఆ పెంపకం. దేవునికి స్తోత్రం. ఆడపిల్లల్ని పెంచుకునే విధానము తెలియక కొందరు విసుగుపడిపోతున్నారు. ఆడపిల్లలు కుటుంబానికి, దేశానికి ఒక అలంకరణ కూడా. వారిలో పెద్దగా అతిశయం ఉండదు, వినయం కలిగి ఉంటారు. సర్వలోకాన్ని ఏలుచున్న రక్షకుణ్ణి తీసుకొచ్చింది ఒక మరియా అనే లేడీ. దేవుని స్తోత్రం. ఇంకొక అద్భుతమైన ఒక తండ్రికి ఒకే బిడ్డ ఉంది. ఎలా ఉందో చూడండి ఆ ప్రవర్తన. న్యాయాధిపతులు 11 35. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యా నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను, వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. దేవునికి స్తోత్రం. యెఫ్తా కుమార్తె ఈమె. ఆయనకు ఒక్కగానొక కుమార్తె ఉంది. ఒకే కుమార్తెనే కానింది ఆయన భార్య. ఆ ఒక్క కుమార్తె ఉంది. ఆ ఒక్క కుమార్తె భక్తిలో తండ్రికి మించిన స్థితిలో ఎదిగింది. ఒకరోజు ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకుని వెళ్ళాడు దేవునితో. ఆయనకి గొర్రె మందలు, పశువుల మందలు కూడా ఉన్నాయి. దేవునితో చెప్పాడు, ప్రభువా ఆ యుద్ధంలో నేను జయం పొంది తిరిగి వచ్చేటప్పుడు, నేను నా ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి లోపల నుంచి ఏమి బయటకు వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠించేస్తాను, అంటే బలిగా అర్పించేస్తాను, నీకే అది సొంతము అన్నాడు. ఆయన ఏదో గొర్రెపిల్ల వస్తుందిలే, ఒక దూడ వస్తుందిలే, ఒక కోడి వస్తుందిలే అనుకున్నాడు. అప్పుడు కోడి లేవులే.
మేక పిల్ల వస్తుందిలే, గొర్రె పొట్టేలు వస్తుందిలే, అయ్యే కదా మందలో ఎన్నో ఉంటాయి కాబట్టి అదొకటి పోతే పోయిన అనుకుందాం అనుకున్నాడు. ఆయన యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. జయాన్ని చేత పట్టుకుని గంభీర స్వరములతో దేవుని ఘనపరుస్తూ సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు ఆయన ఒక్కగానొక్క కుమార్తె బయటకు వచ్చేసింది. ఏం చెప్పారు దేవునికి? గొర్రెపిల్ల రాలా, గొర్రెపిల్ల ప్రతిగా వచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె యవనస్తురాలు, ఆమె పెళ్లి కావలసిన వయసు ఆమె వచ్చింది. పోటీలు అనుకున్నాడు, పోటీలు రాలా. ఆయన ఉద్దేశించుకున్న ఉద్దేశాలలో ఒకటి కూడా రాలా. ఆయన నిర్ణయాలు ఏమీ జరగల. ఎవరు వచ్చారు? కుమార్తె వచ్చేసింది. ఒక్కసారిగా అక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆయన యథార్థవంతుడు, మాటిస్తే ఆ చెప్పుని చేస్తాడు. కుప్పకూలి పడిపోయాడు. కుమార్తెతో అంటున్నాడు, ఆమెకేం అర్థం కాల. ఏంది ఇప్పటి వరకు చైతన్యులతో వచ్చిన మా నాన్న ఏంది అక్కడే పడిపోయాడు ఏంది అని ఆశ్చర్యపోతా ఉంది. వాళ్ళ నాన్న కుమార్తెతో మాట్లాడేటప్పుడు, కుమార్తె, నన్ను కృంగదీసిన వారిలో నువ్వు కూడా ఒకటిగా మారిపోయావా? నన్ను బహుగా కృంగదీసే వారిలో నువ్వు కూడా ఒకరు అయిపోయినావమ్మా అన్నాడు. ఏం జరిగింది నానా? ఎందుకు నా విషయంలో నువ్వు అంతగా కృంగిపోయావు? నేను ఏ పొరపాటు చేశానని? నీ మాట కాదని. ఏమో పొరపాటు చేయటం కాదమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉంటిని. జయము పొంది తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లోని జయం వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితమని. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉంటిని అంటే అప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా? 36లో ఆమె, నా తండ్రి, నీవు నాకు తెలియకుండా యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోట నుండి యెహోవా ఎదుట నువ్వు ఏం చెప్పావో అదే చేయవు. దేవునికి స్తోత్రం. నా జీవితం కంటే నీ మాట ప్రాముఖ్యం డాడీ. నా జీవితంలో ఎవరి దేశ ఇప్పుడు ఆమెని ప్రభుకి ఇవ్వాలంటే ఆమెకి వివాహం చేయకూడదు. ఆమె యెహోవాకు ప్రతిష్ఠితం, అంతే సమర్పణ. ఆమె వివాహ జీవితం అంతా అర్పణ. ఆమె విషయంలో తండ్రి కోరికలు నెరవేర్చడానికి లేదు, ఆమె కోరికలు కూడా తీర్చుకోవడానికి లేదు. ఆ విషయంలో ఒప్పుకుంటాదో లేదు అని కృంగి అక్కడే పడిపోయాడు. కానీ భక్తిలో ఆయన కంటే మించిన స్థితిలో ఎదిగి ఉందన్న సంగతి ఆయనకి అర్థం కాల. అప్పుడు ఆమె ఆన్సర్ చెబుతుంది, నానా కృంగిపోవద్దు, నువ్వు యెహోవాకు మాట ఇచ్చుంటివా, ఆ మాట చెప్పునే చేయము. అయితే ఒక చిన్న సహాయం చేయాలి నువ్వు నాకు. ఏందమ్మా? కొన్ని రోజులు నేను నా స్నేహితులతో వెళ్లి కొండల మీద నా కన్యత్వాన్ని గురించి విలపించి 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 నా యవనిచ్చలన్నిటిని అక్కడ బలిగా యేసే సన్నిధిలో అర్పించేసి వచ్చేస్తా. ఆ చిన్న సహాయం అనుమతి నాన్న అంది. కొండలకు స్నేహితులతో వెళ్ళడానికి ఎవరిని అడిగింది? అడిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు? స్నేహితులతో వెళ్ళడానికి అడుగుతారా? అడిగిపోవటము, చెప్పిపోవటం అనేది ఈరోజు బాధకరమైన పరిస్థితులుగా మారిపోయింది. ఆమె అడుగుతుంది, ఎంతో నీతిమంతురాలు, తండ్రితోనే అడుగుతుంది. 37 మరి ఆమె నా కొరకు చేయదలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా చెలికెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా, దేవునికి స్తోత్రం. ఈ 2 నెలలు ఎట్లా దేవునికి ఇచ్చేస్తా కాబట్టి నాకు ఇష్టం వచ్చి నోటితో తిరిగేసి వస్తాను డాడీ, చలివి డాడీ అని చెప్పలా. కన్యత్వాన్ని గురించి బలిపీఠం మీద విలపించి సేవకు మరల వెళ్ళిన తర్వాత నా ద్వారా ఎవరు పతనమైపోకూడదు, ఏ పాపమి చెల్లెలు పడిపోకూడదు, మరలా మరలా వివాహం అనే ఆలోచన కూడా నాలో సోటు ఉండకూడదు.
అలాంటి ఒక నిర్ణయంలోనికి నేను స్థిరమైన ప్రార్థన జీవితం చేసుకొని వచ్చుటకు, ఒక స్థిరమైన మనస్సుని దేవుని సన్నిధిలో పొందుకొని వచ్చుటకు నాకు సెలవి నాన్న అంది. అలాగే వెళ్ళిపోమ్మా అన్నాడు. వాస్తవానికి ఆమె పెళ్లి చేసుకుని పిల్లకాలకైనట్టు ఎక్కడ కనుమరుగైపోయిందో తెలియదు, కానీ ఈ రోజు ఆమె జీవితం యొక్క ప్రతిష్టత, తండ్రికి విధేయత చూపట్లో ఉన్న వైరాగ్యము ప్రపంచంలో ఎంతో మంది యవన స్త్రీలు మేలుకొలుపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో. స్తోత్రం 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 స్తోత్రం. నూతన గీతమునే పాడెదా నీవు చూపిన సమర్పణతో ప్రభువుని సేవిస్తాను డాడీ. నీ నోటి నుంచి వచ్చిన మాట ప్రకారంగా నన్ను ప్రతిష్ఠ చేయి అంది. అలాంటి విధేయత గల స్థితిలో బిడ్డని పెంచాడు ఆయన. ఇంతే పెంచాడు. ఆమె స్వశక్తిని ఆధారం చేసుకొని, ఆమె దానికి కొంచెం జ్ఞానాన్ని తోడు చేసుకుని ఎంత ఎదిగింది. అలా ఎదగాలనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు ఒక రోజు ప్రార్థనకు లేపాడు అనుకో, రెండో రోజు వాళ్ళే లేస్తారు. 5 నిమిషాలు చేసుకోమంటే 10 నిమిషాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇంకెట్టా నన్ను దేవునికి ఇచ్చేస్తావు కాబట్టి, దేవునికి ఇచ్చేసిన తర్వాత సినిమాలు చూడటానికి లేదు కాబట్టి, డాడీ ఒక నెలంతా చూసేసి వస్తా, అవకాశం ఈ డాడీ అందా. ఎట్టా సేవకి చేసిన తర్వాత ఇక నేను ముందు తాగటం కాదు కదా, బాట్లు కూడా పట్టుకోవడానికి కుదరదు డాడీ, ఇప్పుడే తాగేసి వచ్చేస్తా, నెలగా జీవితకాలంలో ఒక నెలంతా తాగేసి వచ్చేస్తా డాడీ, అవకాశం ఈ డాడీ అందా. ఒక అబ్బాయికి బాప్టిజం తీసుకుని, నీకు బాప్టిజం ఇవ్వతా త్వరగా సిద్ధపడని చెప్పేసి వచ్చేసాం. ఒకసారి వచ్చేస్తే ఆ తర్వాత ఒకసారి ఫుల్ డ్రింకర్గా కనిపించాడు. ఎదురుబడి బాధతో అడిగా, బ్రదరు నీకు ఇట్లాగా బాప్టిజం అని చెప్పాం కదా, ఇంక 2 వారాల తర్వాత నీకు బాప్టిజం ఇస్తామని చెప్పాం కదా, నువ్వేంది ఈ అవతారంలో ఉన్నావు, నీకు 2 వారాలు కదా, ఇంకా 2 సంవత్సరాలు పట్టేమన్నా అన్నా. అంత మాట అనుకోకు, నేను ఎందుకు లాగాను తెలుసా, ఇక 2 వారాల తర్వాత నాకు బాప్టిజం ఇచ్చిన ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి బాప్టిజం ఇచ్చిన ఆ రోజు నుంచి అవతల ఇంక నేను తాగటానికి కుదరదు కాబట్టి, అందుకే ముందే దాకా ఇప్పుడే ఈ రోజు తాగటం కాదు, నేను వారి నుంచే తాగుతూ వస్తున్నా, రేపు బాప్టిజం అనే వరకు తాగుతా, ఏమనుకోబాకన్నా, బాప్టిజం వెనక్కి బాకన్నా. ఎట్టివ్వాలి నాకు ధైర్యం చాలా. దేవుని స్తోత్రం. ఒక్కరోజు డిఫరెంట్ లో రేపు తీసుకుంటానని కూడా తాగుతాడంట. ఒక్కరోజు డిఫరెంట్ లో అంత సామాన్యమైన విషయమా మానేయటానికి?
దేవునికి స్తోత్ర. అందుకే కొందరికి బాప్టిజం తేదీ చెప్తే కూడా ఇదొక ప్రమాదం అనేది చెప్పం. నువ్వు సిద్ధపడి ఉండని చెప్తా. నీకు వచ్చే నెల 5వ తేదీ ఇచ్చేస్తాను అన్నాను అనుకో, వచ్చే నెల 4వ తేదీ క్యాలెండర్ కడగపోతాడు. వచ్చే నెల 4వ తేదీ వరకు అప్పుడు దాకే అవకాశం. ఆ తర్వాత ఇంకా కుదరదు అనుకొని ఈ కోణంలో సాగిపోతారు. కానీ అలా చేయలే. ఎలాగో నన్ను దేవుడికి అంకితం చేసేస్తావు కాబట్టి నానా ఇక నా ఇష్టాన్ని కాస్త నెరవేర్చుకొనివా అలా ఇష్టాన్ని చంపుకోవటానికి. అప్పటికి ఎంతో నీతిమంతురాలు అయినా నేను ప్రభు సేవకు ప్రతిష్ఠించబడిన తర్వాత మరల ఎక్కడైనా చేదైన వేరు ఏదైనా నాలో మొలకెత్తేమో ఏర్లతో సహా ఈరిచేసి వస్తా. కొండల మీద ప్రార్థనకి వెళ్ళి ఉపవాసంతో విలపించి చేదైన ఏర్లు కూడా తీసేసుకొని వచ్చేస్తా. అప్పుడు ఇచ్చే నన్ను అంది. ఆ భారముతో కూడిన విలపాన్ని తండ్రి అంగీకరించి అలాగే వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ప్రతిష్టత వాస్తవానికి మరి అలాంటి ఆ యవనస్తులకు మరి ఒకరికి కూడా ఉందో లేదో కొందరు అతి తక్కువ కనిపిస్తారు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకుని తండ్రి బలిపీఠం మీద పెడితే పడుకున్నాడు, పడుకోమంటే పడుకున్నాడు. కానీ తర్వాత వివాహం చేసుకుని 2 పిల్లల్ని కన్నాడు. అది వివాహంతో కూడిన ప్రతిష్టత. దానికి కొంత మట్టుకు త్యాగం జరిపోవచ్చు, కానీ ఇది వివాహాలతో సహా బలిపీఠం మీద అర్పించేసింది. ఇక జీవితంలో ఆమెకంటూ ఏ ఆశ లేకుండా పోయినాయి. అలాంటి సమర్పణతో ప్రభువుని అంగీకరించి సేవించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు కొందరు వివాహం అయినా కూడా ఆయనతో అయినా కూడా మరలా బయట కూడా వివాహాలు అంటాయి. లోపల ఒకటి బయట ఒకటి, ఇక చెప్పలేం పరిస్థితులు. కానీ మరి ఆమె జీవితంలో ఉన్న నిర్ణయం, వివాహం చేసుకున్న వాళ్ళు ఇదిగో నా భర్తతోనే అంకితం అని ఒక్క నిర్ణయం ప్రభుత్వం చేసుకోగలిగితే జీవితమే ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో ఒక్క ఆశ కూడా తీర్చుకోలేని ఆమె అలాంటి నిర్ణయంకి వస్తే, ఇప్పటికే ఎన్నో రకాల ఆశలు తీర్చుకున్న మనము ఈ రోజు ఈ సత్యాన్ని గమనించి సత్యానికి విధేయత చూపగలిగితే ఇంతటితో చాలు ప్రభా, నీవు నాకు వాక్యానుసారంగా ఇచ్చి నీ సుఖం చాలు ప్రభా అనుకోగలిగితే మన సాక్షి జీవితాలు పరిమళిస్తాయి. దేవునికి స్తోత్రం. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో నీ కృపా నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో. ఈరోజు కొందరు మనసుని ప్రతిష్ఠించామంటున్నారు. శరీరం నిండా కనిపిస్తాయి కోరికలు. శరీరాన్ని లోకానికి, మనసునేమి దేవునికంట. కొందరు హృదయం బాగుంటే చాలే అనే కాడికి వచ్చేసారు. కానీ ప్రాణాత్మ దేహములు మహిమ గల దేవునికి అర్పించింది. ఒక ఆడపిల్ల తండ్రి కోరిక నెరవేర్చట్లో కొడుకులు గురు శరీరారు అలాగు తీర్చి మహిమ గల దేవుని తండ్రిని సంతోషపెట్టింది. మరొక కుమార్తె ఆయన పెంచినటువంటి విధానాన్ని బట్టి ఏమడుగుతుందో చూడండి. యెహోషువ 15
యెహోషువ గ్రంథం 15:19 18 నుంచి చదువు. యెహోషువ గ్రంథం 15:18. మరియు ఆమె తన పెనిమిది ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలని ఆమెను అడిగిను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము. ఏమడుగుతుంది? కాలేబు కుమార్తెమి అక్సా, ఈ పేరు అక్సా. విక్స్ విక్స్ అనుకున్నారు. ఏం పేరు? అక్సా. మన పరిచయంలో కూడా పెట్టాలి. ప్రభుచితమైతే మనం కుమార్తెకి పెట్టాలి. స్తోత్ర. అక్సా తన తండ్రి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత భర్త దగ్గర నుంచి వచ్చేస్తుంది ఇంటికి. అప్పుడే ఏదో తిరగల మరుగుళ్ళు అంటారు కదా, ఈ మరుగుళ్ళు ఏంటి చెప్పరేంది అదేనా? పోయి వస్తుంది. వచ్చేసినమ్మటే ఆ మనసులో అనుకుంది, నేను మా తండ్రిని ఏదో అడగాలని. ఆయన ఏదో బంగారు అడగద్దు, ఎండు అడగద్దు చెప్పలేము. ఆడపిల్లలు మైండ్ ఎప్పుడు అప్సెట్ అవుతుందో కూడా తెలియదు. పెళ్ళి దాకా భక్తిలో ఉంటారు కొందరు. పెళ్ళైన తర్వాత ఆడికి వెళ్తారు. అద్దం కాడికి వెళ్తే కొందరు బంగారు పిచ్చి వస్తుంది. అద్దం చెప్పొద్దు అనమాట. బంగారం పెట్టుకో. కొందరికి పక్కల వాళ్ళని చూస్తే ఆశ వచ్చేస్తుంది. ఎవరిని చూస్తే ఇట్లాగా ఆయన ఏం అడగద్దు నాయన. పెళ్లి కాకముందైతే కంజీరు తెచ్చి, డ్రమ్ము తెచ్చి, గిటార్ తెచ్చి డాడీ అంట ఈ అడిగేది. బైబిల్ తెచ్చి డాడీ, పాటల పుస్తకం తెచ్చి డాడీ అనేది ఎప్పుడు పెళ్లి కాకముందు. ఇప్పుడు పెళ్ళి అయింది కదా, ఒక ఈమెకి లేదనుకుంటే మరలా ఆయన ఏమని చెప్పి పంపించాడేమో. ఏక శరీరం అయింది కదా ఆయన ఒంట్లో. మళ్ళా ఆయన ఇంకా ఈమె కట్టి నీతిమంతుడు అనుకుంటా. ఆయన మౌనంగా ఉన్నాడు. అమ్మో కాలే మామతో మామూలు పని కాదు, సామాన్యమైన విషయం కాదు నాయన. ఆయనతో మౌనంగా ఉంటే ఈమె అడుగుతుంది, మా నాయన్ని అడుగు అని. ఆయన ఏమేమి అడుగుతారు అనుకుంటా ఉన్నాడు. ఏందికింది? గాడిద మీద రోజు యాత్ర. గాడిద మీద వచ్చేసింది మామగారి ఇంటి కాడ నుంచి తండ్రి ఇంటికి వచ్చేసి గాడి దిగి నమ్మటే వాళ్ళ నాన్న అన్నాడు, బిడ్డ నీకేం కావాలో అడుగు అన్నాడు. నేను అన్ని రెడీగా సిద్ధపరచుకొని ఉన్నా. రెడీగా అంటే బంగారు ఎండని చేతులు పట్టుకున్నారు అనుకున్నారు. బుట్ట కమ్మలు, ఆ కమ్మలు, ఈ కమ్మలు, చెత్త కమ్మలు, వాక్యాలన్నీ సిద్ధపరచుకొని ఉన్నాడు. సత్యాన్ని చేతి పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ ఏం కావాలి అడుగు. అప్పుడు ఆమంది, నానా దీవెన, నీ దీవెన, నీ ప్రార్థించే అనుభవాల్లో నుంచి, నీ గుండెల్లో నుంచి, దేవునితో నీకున్న సహవాసంలో నుంచి వచ్చిన ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని దయచేయాలి అని తండ్రి మనసు ఒక్కసారిగా గంతులు వేసింది. ఆ తర్వాత ఇంకో కోరిక అడిగింది, సేద్యపరిచిన ధాన్యము నాకొద్దు. నువ్వు కష్టపడి పొలము పండించి సంపాదించే ధాన్యం నాకొద్దు. నాకే నీకు ఇవ్వదలుచుకుంటే ఒక్క పొలము దయచేయి, నీటి మడుగులు గల పొలం దయచేయి నాకు. నేను దాన్ని కష్టించి, రక్తాన్ని ఓడ్చి, చెమట ఓడ్చి, కష్టించి నేను సంపాదించి అందులో 10వ భాగం కూడా నీకు చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సోమరిని కాదు డాడీ. తల్లిదండ్రులకి కష్టించి చేసి పెట్టాల్సిన పిల్లలు ఎదిగిన తర్వాత కష్టం చేసుకునే వయసు వచ్చినా కూడా ఇంకా ఇమ్ము, నువ్వు లెమ్ము నాకు ఇమ్ము, నువ్వు లెమ్ము నాకు ఇమ్ము, మమ్మీ నువ్వు లెమ్ము, డాడీ నానా. ఇలాంటి పిల్లలు ఉన్నారు. వాస్తవానికి ఎండి బంగారాలు ఏమన్నా
అడగద్దేమనుకున్నాడు. చెప్పలేం కదా ఎవరి హృదయవాంఛలు ఎలా ఉంటాయో. హల్లెలూయా. కానీ అక్షయ ఏమడిగిందో తెలుసా? దీవెన దయచేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. రెండోది కష్టించి కష్టించి భూమి పండించుకోవటానికి నీటి మడుగులు దయచే డాడీ అంతే. ఎంత వైరాగ్యంతో పెంచారు తెలుసా? కొందరు కంటానికి ప్రసవ వేదన పడి కంటారు, కానీ పెంచే కాడి విఫలమైపోతున్నారు పిల్లలు. కొడితే అలగద్దేమో, ఏం చేస్తే కొడితే అలగద్దేమో, తిడితే తిందేమో, అన్నం తిందేమో, పడకైపోతే పడుకోదేమో, నిద్రపోదేమో, టీవీ తెచ్చిపెట్టకపోతే పక్కింటికి పోతేమో. అడికి వాళ్ళ ఎళ్ళకు ముందే ఇల్లే తెచ్చిపెట్టింటారు. చూసేటప్పుడు ఏమన్నా అరిస్తే, ఒక అమ్మాయిని అరిస్తే రిమోట్ తీసుకొని కొట్టుకుంటుందంట. అరిస్తే ఏమన్నా చేసుకుంటుందేమో అనుకున్నారు, కానీ ఏం చేసుకోలేము. మొత్తానికి ఏం చేస్తుంది? రిమోట్తో కొట్టుకుంటుంది. ఎట్టో ఈరోజు రిమోట్తో కొట్టుకుంది, రేపు వచ్చి టీవీ కేసు కొద్ది తలకాయ. దేవుని స్తోత్రం. వెళ్ళొద్దేమో అని పడకేయకపోతే కొందరికి అమ్మొచ్చి పడకేయాల. ఎవరే ఎలా? ఇదిగో ద్రాక్ష అంత వయసుకి ఎదిగిన తర్వాత కూడా 10-9 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పడక ఎవరేయాలి? పడక అమ్మేయాల. ఆడకి పోయి ఉండదు నిద్ర మొత్తం. అమ్మే పడకేయమమ్మీ, పడకేసుకొని పడుకోలేవా అని ఒక్క మాట అంటే వేసుకోదా? మరలా పడుకున్న పడక ఎవరో చేస్తాలా? దోశలు ఎవరేయాలి? వేసి దోశలు పోసి ఎవరేయాలా? ఆ తిన్న ప్లేట్ ఎవరెత్తాలా? మళ్ళా ఆడేసిన తర్వాత అది ఎవరు కడగాల? మరలా గుడ్డలు ఎవరు ఉతికేలా? మరలా గుడ్డలు ఉతికి ఐరన్ ఎవరు చేసేయాలా? ఇంక వాళ్ళు ఎందుకు చేస్తారు? ఒళ్ళు పెరిగిపోతే కళ్ళు నెత్తికెక్కుతాయి, లేనిపోని ఆశలన్నీ వచ్చేస్తాయి. ఆశీర్వాదంగా ఎదగాల్సిన వాళ్ళు దరిద్రులుగా తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పెద్దలు అన్నారు, మోనైతే వంగదు నాయనా. ఎప్పుడు ఉంచాలి నాయనా? మొక్క అంటే ఎప్పుడు? ఏ వయసు? ఏ వయసులోమ్మా? మున్నమ్మా ఏ వయసులో? 12 ఏళ్ళ లోపు. అందరూనండి. పసి వయసు అంటే ఎప్పుడు? 12 ఏళ్ళు దాటితే ఏ వయసు? 12 ఏళ్ళ లోపు. 12 ఏళ్ళ సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం అంత చేయటం, భోజనం చేయటం, ప్లేట్లు ఎత్తేయడం, పడకేయటం, పడక తిరిగి మరలా మడిసి పెట్టుకోవటం, గుడ్డలు ఉత్తుకోవటం, ఐరన్ చేసుకుని అన్నీ వచ్చును గాక. మీరు అప్పుడే వంచకపోతే, నేర్పించకపోతే అప్పుడు ఒకసారి మన వాళ్ళు వాక్యం చెప్పినట్టుగా బాలు నడవలసిన త్రోవలు నడిపించి, బాలుడు అంటే అప్పుడు 12 ఏళ్ళ లోపు. ఈ వయసులో నడిపించరు అనమాట. 12 ఏళ్ళు ఆ తర్వాత గుద్దుతా అంట. అప్పుడు వాడు అంటాడు, అప్పటికి ఎవరు జుమ్ముకు కూడా వెళ్ళేసి వచ్చే ఒక్క గుద్దాలు అమ్మని గుద్దితే మంచం మీద పడిపోయేది. అప్పుడు ఇంత ఎత్తుకుంటారు ఆడపిల్లలు కూడా. ఒక్క చూపుడు చూస్తారు, ఏమో లేదులే వెళ్ళద్ది. ఎల్ఫోన్ పెట్టుకొని చూస్తుంది, చేయలేదు అమ్మాయి.
అమ్మ భార్య. మరి వాక్యం చెబుతున్న సత్యం ఇది. 12 ఏళ్ళ లోపైతే ఖచ్చితంగా దేవుని స్తోత్రం ఏం చేస్తారు? ఎలాంటి ఇనుమునైనా నిప్పులో పెడితే కాలిస్తే ఏం చేస్తుందంట? అది సెగ ఆ ఇనుము మీద ఎర్రగా ఉంటది కదా. వాస్తవానికి ఇనుము ఎట్లుంటది? ఇనుము కలర్ వేరు. కొలిమిలో పెట్టి తీసేటప్పుడు ఎట్లుంటది? మొత్తం నిప్పులాగుంటది. అట్లా ఎర్రగా ఉన్నప్పుడే వంచేయాలి. అంటే దాని మీద వేడి ప్రభావం ఉన్నప్పుడే వచ్చేస్తే ఏదైనా వంగది. అంత చల్లారిపోయిన తర్వాత 4 గుడ్డు దోషులన్నీ అరిగిపోయిన తర్వాత ఇంత అయిన తర్వాత నిప్పులాగా బొగ్గులాగా తయారైన తర్వాత నువ్వు వంగమ్మాయి అంటే ఒక్క గుద్ది నిన్ను వంచుద్ది. అప్పుడు ఎట్లాగంటే మనమైన చిన్న ఇనుపు ముక్కని కొలుములో పెట్టి ఎర్రగా ఉన్నప్పుడు దాని మీద అగ్గిని మండుతూ ఉంటది కదా, అప్పుడు అట్లా ఉంచండి. కటింగ్ బ్లేడ్ తో వంచేయచ్చు. అది చల్లారిపోయిన తర్వాత నీ చెయ్యి ఇరగద్దు కానీ అది ఉండదు. దేవుని స్తోత్రం. మరి అలాంటి ఆ వయసులోనే మనము పిల్లల్ని అలా పెంచగలిగితే అక్సా వలె తయారవుతారు, యెఫ్తా కుమార్తె వలె తయారవుతారు, ఆశీర్వాదానికి వారసులు అవుతారు, రిబ్కా వలె తయారై శనములకు తల్లులుగా మార్చబడతారు. అందరి మొక్కరితో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీతిమంతుడా స్తోత్రం. కృపగల యేసయ్యా స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల వర్తమానము కొరకు స్తోత్రం దేవా. అయ్యా నీ ప్రియ బిడ్డలను ప్రేమించి చక్కటి కుమార్తెను మీరు అనుగ్రహించారు. నీ నామం మహింపరచబడాలి. నీ ప్రేమను బట్టి నీ బిడ్డల ప్రభా నీ మనస్సును అర్థం చేసుకొని నీ సంకల్పాన్ని అర్థం చేసుకొని బిడ్డలు చక్కటి పాపనిచ్చిన సంతోషంగా అంగీకరించారయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పరమ తండ్రి. నీ బిడ్డలకి ఇచ్చి నీ గొప్ప మనస్సును బట్టి నీకు స్తోత్రము. భవిష్యత్తులో నీ బిడ్డలు హృదయవాంఛను తీర్చట్లో నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉన్నారు అయ్యా. బిడ్డలకు అనుగ్రహించబడిన 3 పాపలు చక్కగా యెఫ్తా వలె, కాలేబు వలె ప్రభువా, రిబ్కా తల్లిదండ్రుల వలె అయ్యా పెంచవలసిన వయసులోనే మీ ఘనత కొరకు పెంచుదురుగాక, వంచవలసిన వయసులోనే మీ ఘనత కొరకు వంచుదురుగాక ప్రభువా. వారి కడుపు మార్చవలసిన సమయంలోనే మీ ఘనత కొరకు మార్చుదురుగాక, వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన సమయంలో నీ మహిమ కొరకు చెప్పుదురుగాక, వాళ్ళకి చక్కటి త్రోవలు బోధించవలసిన వయసులోనే బోధించదురుగాక ప్రభువా. నీకు ఇష్టమైన త్రోవల వాళ్ళు నడిపించవలసిన వయసులోనే నడిపించుదురుగాక, మీ లేఖనానికి అనుకూలంగా నడిపించుదురుగాక, ఆశీర్వాదానికి నీ పిల్లలు వారసులవుదురుగాక ప్రభువా. నీ ఘనత కొరకైన ఆశీర్వాదాలతో నింపండి దేవా. అయ్యా కుటుంబంలో వంశధారకు నీకు మహిమ రావాలి నాయన. అయ్యా భార్య భర్తలు సంతోషంగా బిడ్డను అంగీకరించారు అయ్యా. నీ అనాది సంకల్ప ప్రణాళిక చెప్పిన అయ్యా చిన్న బిడ్డను మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఏ కీడు బిడ్డకి నాయన ప్రసవ వేదనతో ప్రభా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు కలగకుండా చేశారయ్యా. సురుగుతనాన్ని దయచేశారయ్యా. హెబ్రీ స్త్రీలకు ఇచ్చినట్టు ప్రభావాన్ని మహిమను దయచేశారయ్యా. ఈ నామముని బిడ్డ ద్వారా మహింపరచబడును కాక. మమ్మల్ని ప్రేమించి ప్రభా దానిలను కుటుంబ ప్రభా మా ఎడల చూపిన ప్రేమ కొరకు స్తోత్రం. ప్రార్థన ఎంతో ముందుగానే సిద్ధపరచుకొని నీ సేవకుల కొరకు సంఘము కొరకు ఎదురు చూశారయ్యా. ఎదురు చూసి నీ బిడ్డల కొరకు స్తోత్రము అయ్యా. ప్రేమతో నీ బిడ్డలు కలిసి పరిచయం చేసుకున్నారు. స్తోత్రం దేవా. నీ బిడ్డలు ఆశీర్వాదం ఉందరుగాక దేవా. భవిష్యత్తులో అనేకులు దీవెనగా మార్చబడుదురుగాక. ఈ రోజు పరిశుద్ధులకు చేసిన పరిచయం కొరకు స్తోత్రం దేవా. ఇచ్చిన ఆతిథ్య కొరకు స్తోత్రం. నీ నామం హెచ్చించబడాలి.
అయ్యా ఇక్కడికి వచ్చి వాద్యములాంచిన బిడ్డల కొరకు స్తోత్రం, స్తుతి ఆరాధనగా పాటలు పాడి కనపరిచిన బిడ్డల కొరకు స్తోత్రం, ప్రార్థించిన బిడ్డల కొరకు స్తోత్రం. కొన్ని రోజులుగా మనము అయ్యా గర్భము ధరించినప్పటి నుంచి ప్రార్థించిన సంఘ సహోదరుల కొరకు స్తోత్రం. నీ నామం మహింపరచబడును కాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం. పరమాత్మ ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడి స్తుతి ఆరాధన ఇంతవరకు తోడు తన నామఘనత కొరకు నడిపించి దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవుడి స్తుతి ఆరాధనలో ప్రార్థన విజ్ఞాపనలు చేయబడిన ప్రతి ప్రార్థనకు ఫలమిచ్చిన దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడు భవిష్యత్తులో మరింత ఘన కార్యములు కుటుంబంలో జరిగించిన దేవుని స్తోత్రాలు చెల్లించదా. స్తోత్రం 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 స్తోత్రం. తన నామ ఘనత కొరకు ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లించదా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు పరిశుద్ధుడైన పరమ తండ్రి, కుటుంబంలోని బిడ్డలందరిని బట్టి నేను విశేషమైన మహిమ ఒక్కొక్కరి ద్వారా నీకే రావాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం. పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు నేసే శాశ్వత కృపా పరిశుద్ధాత్మ తండ్రి నేను సావాసం సమాధానము సన్నిధి కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ తన దాసులు కుటుంబంలోకి మరి ఈ రోజుకి 7వ రోజు అయింది అడుగుపెట్టిన చిన్న పాపను బట్టి తల్లిదండ్రుల కొరకు కాపుదల ఆత్మ సన్నిధి తన బిడ్డలతో నడిపించి వర్తిల్లు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.